మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసును బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంటుందా? కేసీఆర్కు టిట్ ఫర్ ట్యాప్ ఇవ్వాలని కమలం పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారా? అందుకే ఆ కేసులో కీలకంగా ఉన్న నలుగురు మాజీ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారా? ఇప్పటికే గువ్వల బాలరాజు బీజేపీలోకి చేరిపోగా మిగతా ముగ్గురు అదే బాటలో నడుస్తున్నారా? గువ్వల తర్వాత బీజేపీలో చేరబోయేది పైలట్ రోహిత్ రెడ్డేనా? జస్ట్ వాచ్ ది స్టోరీ. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు అప్పట్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. 2022లో నాటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా ఈ తతంగమంతా జరిగింది. బీజేపీలో చేరడానికి సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి తనకు 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు, ఎమ్మెల్యేలు తీసుకువస్తే ఒక్కొక్కరికి 50 కోట్ల రూపాయలు ఇస్తానని డీల్ మాట్లాడినట్లు అప్పట్లో రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో అప్పట్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలకంగా ఉన్నారు. గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులు బీజేపీలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ కేసులో బిఎల్ సంతోష్ పేరు తెరపైకి వచ్చింది. ఒక దశలో ఆయన్ను కూడా విచారిస్తారా అన్న చర్చ కూడా జరిగింది. కానీ సడన్గా ఈ కేసు స్లో అయిపోయింది. అయితే ఈ కేసును బీజేపీ పెద్దలు చాలా సీరియస్గా తీసుకున్నారని చెబుతుంటారు. ముఖ్యంగా బిఎల్ సంతోష్ను కేసీఆర్ కార్నర్ చేయడంతో కమలం పార్టీ ముఖ్యులు చాలా ఫీల్ అయ్యారట. అందుకే సమయం చూసి కేసీఆర్ను షాక్ ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఫామ్ హౌస్ కేసులో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునేందుకు అడుగులు పడుతున్నట్లుగా కూడా చెబుతున్నారు. నిన్న మొన్నటిదాకా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవలే కాషాయ కండువా కప్పుకున్నారు. కమలం పార్టీలో చేరి ఇప్పుడు ఏకంగా కేసీఆర్, కేటీఆర్కే కౌంటర్లు ఇస్తున్నారు. అంతేకాదు గువ్వల తర్వాత ఎవరన్న దానిపై జోరుగా ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైలట్ రోహిత్ రెడ్డి గతంలో తాండూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని ఓడించి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. ఒక దశలో కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన. తాండూరులో మహేందర్ రెడ్డికి ధీటుగా రాజకీయం చేశారు. కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్కు కూడా అధికారం లేకపోవడంతో తాండూరులో అడపాదడపా మాత్రమే పైలట్ కనిపిస్తున్నారు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఏకచక్రాధిపత్యం కొనసాగించిన ఆయన ఇప్పుడు బ్యాడ్ టైంను ఎదుర్కొంటున్నారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో ఉన్నారట. ముఖ్యంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మళ్లీ పుంజుకోవడంతో తాండూరు నియోజకవర్గంలో పైలట్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు బీజేపీ పెద్దలు కూడా ఫామ్ హౌస్ కేసు విషయంలో కేసీఆర్కు సహాయం వచ్చినప్పుడు కౌంటర్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డిని బీజేపీలోకి తీసుకోవడం ద్వారా గులాబీ బాస్కు టిట్ ఫర్ ట్యాట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పైలట్ రోహిత్ రెడ్డితో సంప్రదింపులు జరుగుతున్నాయని కూడా సమాచారం. గువ్వల బాలరాజు ఇప్పటికే బీజేపీ గూటికి చేరిన తరుణంలో పైలట్కు బీజేపీ ఎంట్రీ మరింత ఈజీగా ఉందని కూడా సమాచారం. ఈ మేరకు ఢిల్లీకి వెళ్లి కొందరు కీలక నేతలతోనూ పైలట్ భేటీ అయినట్లు కూడా చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా బీఆర్ఎస్కు రాజీనామా చేసేసి బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. తన సన్నిహితులకు కూడా ఈ విషయంలో పైలట్ సంకేతాలు ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి నిజంగానే బీజేపీలోకి జంప్ అయితే మాత్రం వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కి భారీ షాకు తప్పదు. ఎందుకంటే జిల్లా బీఆర్ఎస్ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా పైలట్ ఉన్నారు. పైగా ఆర్థికంగానూ ఆయన బలమైన నాయకుడు. స్థానిక ఎన్నికల్లో జిల్లా పార్టీ వ్యవహారాలన్నీ ఆయనపైనే ఆధారపడి ఉంటాయని చెబుతూ ఉంటారు. ఈ తరుణంలో ఆయనే గులాబీ జెండా పక్కన పెట్టేసి బీజేపీలోకి జంప్ అయితే బీఆర్ఎస్కు ఎదురు దెబ్బేనని కూడా చెప్పవచ్చు. మొత్తంగా బీజేపీతో పైలట్ రోహిత్ రెడ్డి మంతనాలన్నీ కూడా పూర్తయ్యాయని టాక్ కూడా వినిపిస్తోంది.
స్థానిక ఎన్నికల్లోపే ఆయన కమలం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. అదే జరిగితే తాండూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో.